ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా మనము వైద్య శాఖ ఆధ్వర్యంలో చిన్న ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన దేశ జనాభా 146 కోట్లు దాటింది. కానీ ఏంటంటే మన వృద్ధి రేటు అంటే పునరుత్పత్తి రేటు కూడా చాలా తక్కువ ఉండడం వలన చిన్న కుటుంబం అనే కాన్సెప్ట్తో వెళ్ళడం వలన కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా వచ్చి మరి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చిన్నతనంలోనే వివాహాలు చేసుకోవడం వలన కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మనం కాన్సెప్ట్ ఏంటంటే సస్టైనబుల్గా మనము స్పేసింగ్ మెథడ్స్ను వాడి మరి సంతానోత్పత్తికి సంబంధించి ఇద్దరు పిల్లల్ని అంతకంటే ఎక్కువ పిల్లల్ని కూడా కనే దిశగా దంపతులు ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ నివారించాలని. సో రేపు మాతా శిశు సంరక్షణలో భాగంగా ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ విధంగానే మనము స్పేసింగ్ మెథడ్స్ని ప్రమోట్ చేసుకుంటూ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని నివారిస్తూ ఆ చర్యగా దిశలు తీసుకుంటూ మనము ఫర్టిలిటీ రేటుని కొద్దిగా పెంచే దిశగా చర్యలు తీసుకునే భాగంగా ఎక్కువగా స్పేసింగ్ మెథడ్స్ని చేసిన తర్వాత నెక్స్ట్ చైల్డ్కి మనం ప్లాన్ చేసుకోమని దంపతులకు మనం సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుస్థిరమైన అభివృద్ధి సాధించాలని, అంటే ఒక పిల్లలతోటి కన్ఫైన్ అవ్వకుండా మరి మోర్ దాన్ 2 చిల్డ్రన్ అయినా పర్వాలేదు, కానీ స్పేసింగ్ పెట్టుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో మన వైద్య శాఖ పరంగా అందరూ కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ ICDS వాళ్ళు కూడా మరి న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ ఇచ్చి అర్హులైనటువంటి స్త్రీకి కౌమార దశలో ఉన్న బాలికలకు కూడా దీనికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని పెంచి మనము మరి మన సమాజంలో కూడా సుస్థిరమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలని, మరి అట్లానే ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు భీమవరం DMH వారి ఆధ్వర్యంలో మరి అవగాహన ర్యాలీలు ఏమైనా నిర్వహించాలి అనుకుంటున్నాం. ముఖ్యంగా పూర్వం అంతా కూడా కుటుంబ నియంత్రణతో జరిగింది ఇది. అయితే ఇవాళ బాల్య వివాహాలు ఇకపోతే విపరీత పరిణామాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీని అందరూ అర్థం చేసుకుని మనంతా కూడా జనాభాని పెరుగుదల చేసే అవకాశం కూడా వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా అవగాహన పొంది ఈ కార్యక్రమాలు జయప్రదం చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖ వారికి DMH వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ చాలా మంది ఒక్క సైడ్ తోటి కొంతమంది ఇప్పుడు వెళ్ళారు. సో అప్పుడు మనకి జనాభా ఏంటంటే యూత్ పాపులేషన్ అంతా తగ్గిపోయింది. సో 2050 కన్నా మొత్తం స్టడీస్ లో సో మనం ఏంటంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కూడా జాబ్ కూడా చూపించాలి. సో మనం అందుకు ఏంటంటే